హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో కొలువు తీరిన కొత్త కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రజలకు అనేక శుభవార్తలు అయితే చెబుతోంది. ముఖ్యంగా చూసుకుంటే జూలై నెలలో ఏపీలో ఉన్న మహిళలకు, అలాగే రైతులకు, అలాగే తల్లుల ఖాతాలో అయితే కనుక మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. కొన్ని పథకాలు అయితే కనుక ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. మహిళలకు సంబంధించి ఏ పథకాలు ప్రకటిస్తున్నారు, అదేవిధంగా రైతులకు సంబంధించి ఏమిస్తున్నారు, అలాగే తల్లుల ఖాతాలకు కూడా అమౌంట్ అయితే వేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జూలై నెలలో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 6 పథకాల పండుగను అయితే కనుక ప్రకటించారు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ప్రభుత్వం తీసుకునే అనేక కీలక నిర్ణయాలు, అలాగే ప్రకటిస్తున్న పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎవరికి ఏ పథకాలు వస్తాయని కంప్లీట్ వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా జూలై నెలలో 6 సంక్షేమ పథకాలను అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించబోతున్నారు. ఆల్మోస్ట్గా ఇప్పటికే కొన్ని పథకాలపై అయితే సంతకాలు కూడా పెట్టారు. ఇక ఈ పథకాలను అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మహిళలకు, అదేవిధంగా రైతులకు, విద్యార్థులకు ఈ కొత్త పథకాలను అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ జూలై నెలలో ఎవరెవరికి ఏ పథకాలు రాబోతున్నాయి, ఎవరికి ఎంతెంత డబ్బులు జమ చేయబోతున్నారని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే ముందుగా చూస్తే జూలైలో 1వ తారీఖు నుంచే పెన్షన్ల పంపిణీ పథకం అయితే ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విధి విధానాలను కూడా పూర్తి చేశారు. గతంలో ఉన్న ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అయితే పేరు మార్చడం జరిగింది. ఇక జూలై 1వ తారీఖు నుంచి ఎవరైతే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్ అయితే అందించబోతున్నారు. జూలై నెలలో ముందుగా వీళ్ళకి 7,000 రూపాయలు అయితే అందిస్తారు. ఇక అదేవిధంగా తర్వాత నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అయితే రానుంది. ఇక అలాగే ఎవరైతే వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారో వారికి అయితే కనుక రెట్టింపు పెన్షన్ అయితే పెంచుతూ 3,000 గతంలో వచ్చే 3,000 రూపాయలను అయితే కనుక ఇప్పుడు 6,000 రూపాయలకు పెంచుతూ వారికి కూడా పెన్షన్ అయితే కనుక రేపటి రోజున అందజేయడం జరుగుతుంది. ఇక అలాగే మరికొంతమంది 5,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకునేవారు, కాస్త దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అటువంటి వారందరూ కూడా వారికి కూడా పెన్షన్ పెంచి 10,000 రూపాయలు. ఇక అలాగే క్రానిక్ డిసీజులు అంటే పక్షవాతం కానీ మంచానికి పరిమితమైన వారందరికీ కూడా 15,000 రూపాయలు అయితే కనుక ఇవ్వబోతూ ఉన్నారు. ఇక అలాగే వాలంటీర్ల వ్యవస్థను అయితే కనుక ఈ పెన్షన్ పథకం నుంచి తప్పించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అలాగే ఆశా వర్కర్సు, అంగన్వాడీ టీచర్సు ఇలా ఎవరైతే ఉన్నారో వారి ఆ సిబ్బందిని అయితే ఉపయోగించుకొని పెన్షన్ పంపిణీ అయితే కనుక ఇంటింటికి చేయనున్నారు. ఇప్పటికే అంటే నిన్నటి రోజునే, ఈరోజు ఆదివారం కాబట్టి నిన్నటి రోజునే పెన్షన్ పంపిణీకి సంబంధించిన అమౌంట్ అంతా కూడా డబ్బులన్నీ కూడా డ్రా చేసి క్లస్టర్ల వారి విధానంగా ఎవరెవరు ఎంత జమ చేయాలనే విధానంగా ఎవరికి వారు డబ్బులంతా కూడా విత్డ్రా చేసి రెడీ చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ప్రతి ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించనున్నారు. వీలున్నంత వరకు 1వ తారీఖునే 100% పెన్షన్ పంపిణీ అయితే కనుక చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే నాయకులు ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఎంపీలో నుండి, ఎమ్మెల్యేలో నుండి, ప్రజానాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక అలాగే ఎవరైనా 1-2 చోట్ల మిస్ అయినట్లయితే వారికి మరునాడు అయితే కనుక పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్తో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రాసిన లేఖ అయితే కనుక అందరికీ అందజేయడం జరుగుతుంది. వాటితో పాటుగా పెన్షన్ పాస్ పుస్తకాలు అయితే కొత్తవి ప్రింట్ చేసి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అవి తీసుకోండి. ఆ తర్వాత మీకు రిసీట్ ఒకటి ఇస్తారు. ఆ రసీదు మీద మీరు 7,000 రూపాయలు అందినట్లుగా, వికలాంగ పింఛన్ అయితే 6,000 రూపాయలు అందినట్లుగా మీరు సంతకం చేయడం కానీ, లేకపోతే వేలుముద్ర వేయడం కానీ, మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని వేలుముద్ర కానీ సంతకం కానీ చేయవలసి ఉంటుంది. ఇది పెన్షన్ల పంపిణీ పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే. ఇక 2వ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక ఏపీలో రైతులకు సంబంధించి మరో ముఖ్య పథకం కూడా అమలు చేయబోతున్నారు. ఏపీలో రైతులందరికీ అన్నదాత పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అయితే కనుక రైతులకు జమ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంటే మనందరికీ తెలుసు గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఎలా ఉండేది, అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా రైతులు ఉన్నట్లయితే కనుక జూలై నెలలో దీనికి సంబంధించిన ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడం ఇవన్నీ కూడా జూలై నెలలో అయితే కనుక ఈ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే రైతులు ఉంటారో ఈ పథకానికి అప్లై చేసుకున్నట్టయితే అంటే గతంలో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి ఫిల్ చేసి మీరు ఈ అన్నదాత పథకానికి అయితే అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు ప్రతి ఏటా రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది.
ఇక మరో పథకానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరొక ముఖ్యమైన ప్రకటన అయితే ఏపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత కొద్ది నెలలుగా అయితే గనక అంటే గత ప్రభుత్వం ఉన్న హయాంలో అయితే కేవలం చాలా చోట్ల బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ఈసారి కొత్త ప్రభుత్వం కొలుతీరిన తర్వాత రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో అన్ని సరుకులు అయితే కనుక ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. అందరికీ తెలుసు, కేవలం కొద్ది నెలలుగా బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే కొద్దిగా కందిపప్పు లేదా పంచదార చాలా తక్కువ ప్రాంతాల్లో అయితే గత ప్రభుత్వం రేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యంతో పాటుగా ప్రతి నెల కందిపప్పు, చక్కెర, అదేవిధంగా వీలుంటే ఆయిల్ ప్యాకెట్లు, రాగులు, జొన్నలు కూడా సరఫరా చేసే విధంగా అయితే కనుక చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో MDU వాహనాల ద్వారా నిలిపివేసి అక్కడ రేషన్ షాపులను అయితే తిరిగి పునరుద్ధరిస్తామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు అని గమనించినట్లయితే అక్కడ అటవీ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక చాలామంది గంటల తరబడి ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క MDU వాహనాల ద్వారా నిలిపివేసి పాత పద్ధతిలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో జూలై నెల రేషన్కి సంబంధించి కూడా ఒక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు రేషన్ పంపిణీలో అవకతవకలు చేయడం వల్ల మీకు అందించే కందిపప్పు కానీ పంచదార కానీ ఇటువంటి ప్యాకెట్లు అన్నింటిలో కూడా చాలా వరకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు కూడా తూకం తేడా రావడం అనేది జరిగింది. దానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అనేక గోడౌన్లు అయితే చెక్ చేసి అన్నింటిలో కూడా తూకాలు తేడా ఉన్నాయని ఆ సరుకుని అంతటిని కూడా వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి జూలై నెలలో ఇచ్చే రేషన్లో ఎక్కడైతే ఈ సరుకు తేడా ఉందో అటువంటి ప్రాంతాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారు. తిరిగి ఆగస్టు నెలలో అయితే కనుక ఒకేసారి 2 నెలల రేషన్ అంటే ఈ జూలై నెలలో ఇవ్వవలసిన కందిపప్పు, పంచదార ఇటువంటివి ఏవైతే సరుకులాగాయో అవన్నీ కూడా ఆగస్టు నెలలో 2 నెలల రేషన్ కలిపి ఒకేసారి అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇది రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక. ఇక తర్వాతి పథకానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే ఇక మరో ముఖ్య పథకం చూసుకుంటే ఏపీలో మహిళలందరికీ కూడా అంటే తల్లుల ఖాతాలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక ప్రతి నెల 1500 రూపాయలు అయితే కనుక అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే హామీలో అయితే ప్రకటించడం జరిగింది. ఇక అలా చూసుకున్నట్లయితే సంవత్సరానికి కలిపి అది 18,000 రూపాయలు అయితే కనుక అవడం జరుగుతుంది. ఇక అలా రానున్న 5 ఏళ్లకి చూసుకున్నట్లయితే ప్రతి మహిళ ఖాతాలో ఇంచుమించుగా 90,000 రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అయితే అర్హురాలని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులని చూసుకుంటే SC, ST, BC మైనారిటీ మహిళలు అందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులే. గతంలో ఇలాంటి పథకాలనే మనం చూసుకున్నట్లయితే కాపు నేస్తామని, అలాగే వైఎస్ఆర్ చేయూత అని మరికొంతమందికి అని SC, ST, BC మైనారిటీ మహిళలకు, అలాగే మరికొన్ని పథకాలు మహిళలకు ఇదే విధంగా 15,000 నుంచి 18 రూపాయలు అయితే గత ప్రభుత్వం ఎవరి క్యాస్ట్ వైజ్గా వారికి అయితే అందించడం జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి మహిళ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే కనుక అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా జూలై మొదటి వారంలో అయితే కనుక స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే జూలై 10 నుంచి 12 లేదా 14 మధ్యలో ఆల్మోస్ట్గా ఇది స్టార్ట్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎవరెవరు కంప్లీట్ చేయాలి, సచివాలయాలు ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ అంతా కూడా మొదటి వారము లేదా 2వ వారం మొదట్లో అయినా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఏపీలో వాలంటీర్లకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక ఇంచుమించుగా 1,00,000 మందికి పైగా 1,08,000 మందికి పైగా వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది. అయితే పాత వాలంటీర్లను తొలగిస్తారా అంటే మంత్రివర్గం ఏం చెప్పింది అంటే పాత వాలంటీర్లను అయితే ప్రస్తుతానికి తొలగించము, వారిని ఏ విధంగా సేవలకు ఉపయోగించుకోవాలి అనేది అయితే కనుక ఆలోచిస్తున్నామని అయితే చెప్పారు. ప్రస్తుతానికి పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించినప్పటికీ కూడా మరికొంతమంది కొత్త వారిని అంటే రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించి వాలంటీర్ వ్యవస్థని ఒక వేరే విధంగా అంటే కొత్త విధి విధానంలో వాలంటీర్ వ్యవస్థను అంతని కూడా వాడుకునే విధంగా అయితే కనుక ఆలోచిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 5,000 ఇస్తున్న జీతాన్ని 10,000 రూపాయలు పెంచి వారి మరికొన్ని ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఇక తర్వాత మరో పథకంకి సంబంధించి చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే కనుక ఇప్పటికే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం పేరు మీద అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో సైతం ఇదే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇక్కడ ఆటో వాళ్ళకి కానీ అలాగే మిగిలిన ట్రావెలర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కనుక ఈ పథకానికి విధి విధానాలు అయితే రూపొందించబోతున్నారు. జూలై 20వ తారీఖు నుంచి అయితే కనుక ఈ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక మరో పథకం చూసుకుంటే తల్లికి వందనం
అంటే ఇది గతంలో మన గత వైఎస్ఆర్ హయాంలో అయితే కనుక అమ్మఒడి పథకం పేరు మీద అయితే ఇవ్వడం జరిగింది 15,000 రూపాయలు అయితే కనుక. ఈసారి తల్లికి వందనం పేరు మీద అయితే కొత్త ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ 15,000 రూపాయలు అయితే కూడా అందజేయబోతున్నారు. అంటే చదువుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జూలై 24 దాటిన తర్వాత అయితే కనుక ఈ ప్రాసెస్ అప్లికేషన్ సంబంధించి అట్లా ఫిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా జూలై 24 తర్వాత అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ముగ్గురు ఉంటే ఇలా ఇంకా 45,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మహిళలకు సంబంధించి మరో ముఖ్య పథకం చూసుకుంటే ప్రతి ఒక్క మహిళకు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అయితే కనుక ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధర అయితే 800 రూపాయలకు పైగా ఉంది. ఆ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఏడాదికి ఇంచుమించుగా 2,500 రూపాయల వరకు కూడా ఈ మహిళలకు అయితే కనుక లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఒకేసారి 3 సిలిండర్లు ఇవ్వకపోయినా 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ నెల జూలై నెల 20 దాటిన తర్వాత అయితే కనుక ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ అంటే ముందుగా ఉచితంగా ఇవ్వడం అంటే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వనప్పటికీ ముందుగా మీరు బుక్ చేసుకున్నట్లయితే ఆ ఉచిత సిలిండర్ అమౌంట్ తిరిగి మీకు అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. ఇక అలాగే విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి విద్యార్థులకు కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు నారా లోకేష్ అయితే కనుక. మంత్రి నారా లోకేష్ ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎవరైతే ఈ యొక్క సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోతాయి అంటే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మిగిల్చిన వాయిదాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల అయితే చాలామంది సర్టిఫికెట్లు అయితే కాలేజీలో ఉండిపోవడం జరిగింది. సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలతో అయితే ప్రభుత్వం మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే వీరి సర్టిఫికెట్లన్నీ కూడా ఎటువంటి డబ్బులు కట్టకుండా వీరి సర్టిఫికెట్లన్నీ కూడా ఎవరికి వారికి ఇచ్చే విధంగా అయితే కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుతుంది. ఇక అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి కూడా సంబంధించి చూసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ కాలేజీలకే నేరుగా డబ్బులు జమ చేసే అవకాశం అయితే అంటే గతంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ ఉండేదో అదేవిధంగా తిరిగి కాలేజీ యాజమాన్యాలకే ఫీజు అయితే కనుక చెల్లించే విధానం కూడా త్వరలోనే అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ జూలై నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.